ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చరా చరా మా రాజు, మా ప్రదీప్ మాకి రాజు. ఏందక్క ఆట చూస్తున్నారు? సో ఈ పండక్కి విచ్చేసిన మా బంధువులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జరిగేది పొదరిల్లు రిసెప్షన్ కాదు, మా టీవీ కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఓ పెద్ద పండగ. మా పొదరిల్లు గురించి ఒక గ్లింప్స్ చూపిస్తాము. ఏవి ప్లీజ్. నా కూతుర్ని మాత్రం భద్రంగా తీసుకురండి. బంధం తెంచుకున్న తండ్రి పోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేశాక తల కడిగేసుకోవాలమ్మా. నువ్వు ఏ తప్పు చెయ్యకపోతే మరి ఇదేంటే? మహా భవిష్యత్తు ఏమిటి? పొదరిల్లు. పెళ్లి కొడుక్కి అన్నదమ్ములు కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ఇంట్లో మెయిన్ తాగుబోతు ఫాదర్ ఎక్కడ? ఒక అడుగు మల్కజ్గిరి అయితే ఒక అడుగు మణికొండ లేతండి ఆయన. కాదు అందరూ బాగున్నారా? అంటే సార్ ఇవాళ ఫంక్షన్ ఊగిపోవాలన్నాము. ఊగిపోవాలంటే ముందు ఆయన ఊగిపోతున్నాడు, అది ప్రాబ్లం అయితే. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఫస్ట్ టైం ఇట్లా మహాలక్ష్మి ఇంటికి వస్తోంది. చక్కగా ముత్తైదువులు వచ్చి హారతి ఇవ్వాలి. పాపం వాళ్ళ ఇంట్లో ముత్తైదులు ఎక్కడ ఉన్నారండి? అందరూ మగాళ్ళేగా. ఏ మల్కాజ్గిరిలో లేరా మన మల్కాజ్గిరి ముత్తైదువులు? అవును. ఈ పొదరిల్ని బృందావనం చేయాలంటే నీ చేతుల మీదుగా ఆ దీపం వెలిగించాలి. మహాలక్ష్మి ఇంట్లో మొదటి దీపం వెలిగిస్తుంది. అందరూ చప్పట్లు. ఆహా, ఇప్పుడు చూడు ఇంటికి కలొచ్చింది. శ్రీ మహాలక్ష్మి మా వాళ్ళందరి కోసం 2 స్టెప్పులు డాన్స్ చేయాలి. ఎవరో మల్కజ్గిరి పోలీసులు ఫోన్ చేశారు. ఈయన పెళ్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. అది సరిగ్గా ఉందో చెక్ చేయడానికి వచ్చారేమో. came here to give blessing and checking ఆల్సో. వెరీ గుడ్ సార్. మీరు my duty, right? బట్ ఎస్, నువ్వు లేక నేను లేను. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? కానీ పర్సులో ఆ ఫోటో ఏంటి సార్? దట్స్ మై చిట్టి ఫోటో. సో చిట్టి దొరికిందా? యా, చిట్టి బతికే ఉంది. డెఫినెట్లీ ఐ విల్ ఫైండ్ హర్. ఎస్, డెఫినెట్లీ ఆయన సమక్షంలోనే వీళ్ళు దండలు మార్చుకోవాలి, ఎందుకంటే వీళ్ళ సమక్షంలోనే పెళ్లి అయింది కాబట్టి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకోండి అమ్మా. నువ్వుంటే నా జతగా. సూపర్ హిట్ సీరియల్ నువ్వుంటే నా జతగా. హాయ్, హలో హలో. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. ఏంటి గిఫ్ట్? ఎవరైనా ప్యాక్ చేస్తే ఆ ప్యాకింగ్ లో ఏముందో చూడండి. ఓపెన్ చేయడం ఇష్టం కదా కానీ రిసీవ్ చేసుకున్నాను, ఇంటికి పట్టుకెళ్ళిపోతా. వావ్, వాట్ ఏ గిఫ్ట్. ఇది చాలా యూస్ఫుల్ గిఫ్ట్ మీకోసం. ఇది ఎందుకు సోపన? ఎందుకంటే మీ ఇల్లు చూసాను, పరిస్థితి చూసి నాకు అలానే అనిపించింది, చాలా దోమలు ఉన్నాయని. నేను ఇప్పటివరకు ఎన్నో రిసెప్షన్స్ కి వెళ్ళాను, ఎంతో మంది గిఫ్ట్లు ఇచ్చాను. నాకు ఈ థాట్ ఎప్పుడు రాలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం 2 స్టెప్లు వేస్తే బాగుంటుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. నిండు మనసుల టీం కూడా వస్తున్నారు వీళ్ళకి హాయ్ చెప్పడానికి. ఎదురుగా నిండుగా ఉన్న మనుషులు, ఇక్కడ నిండు మనసులు. ఏం గిఫ్ట్ ఏం తేలదు మీరు? మేము వచ్చాం, సరిపోవట్లేదా? గిఫ్ట్లు తెచ్చారయ్యా? మరి అమ్మో, ఇంత పొడవుగా ఉందంటే ఏదో పెద్ద గిఫ్టే. తెలిసిపోయిందా మీకు? ఇంట్లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు.
అవునా? వాళ్ళ ఆయన మీద. అది కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అది ఇంకే కంగ్రాచులేషన్ మేడం. దీన్ని 2 రకాలుగా వాడొచ్చు. నేను చూపిస్తా ఎలా వాడొచ్చో ఇది అని. మీరు ఇది ఆయనకి ఇవ్వండి, ఆయన చూపిస్తాడు ఎలా వాడతారో. ఇది ఈయనకి ఇవ్వండి, మీరు ఫాలో అవ్వండి. యూ మీరు ఫాలో. యూ ఫాలో. కాదు ఈయనేంటి యూ ప్రాక్టీస్ అంటున్నాడు, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. వద్దు ప్రాక్టీస్ రాక రాక వాళ్ళ ఇంటికి వచ్చావమ్మా బాబు, వాళ్ళ మొహాలు చూడు ఎలా అయిపోయావు. అలాంటివి ఏమి ఉండవమ్మా వాళ్ళ ఇంట్లో. ఇంకా 3 మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇంటి పనులు ఇప్పటివరకు వాళ్ళే చేశారు. బట్ ఐ హావ్ స్మాల్ డౌట్. దే సెడ్ ఇట్ ఇస్ అ మల్టీపర్పస్, నో? లైక్ మల్టీపర్పస్ అంటే ఓకే ఇది ఇటు సైడ్ ఫ్లోర్ క్లీనింగ్ సార్, ఓకే. ఇటు సైడ్ బేస్. ఓకే. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? కాదు మీరు నిండు మనసులు చూస్తున్నారా అసలు? నా పేరేంటి చెప్పండి ప్లీజ్. ఓ కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఎవరు? సిద్ధు. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. ఆ గుండె నిండా గుడి కట్టుకున్న బాలువే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు విష్ చేయడానికి. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు, మోగించేది ఎవ్వరో, మండు టెండల్లో మల్లెలు, మంచుల వానలు, కురిపించేది ఎవ్వరో. ఏంటి బాలు గిఫ్ట్ ఇచ్చావా? మరి క్యాబ్ ఇచ్చేస్తానండి. లేదు, అక్కడ లిఫ్ట్ ఇచ్చాను, ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఓ మై గాడ్. నా గుండె నిండా గుడి గంటలు టీం తరపు నుంచి వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా మీనా పూలు అల్లి ఇచ్చింది. ఏంటి బ్రో ఎంత బరువు ఉంది? ఏంటిది మీనా గారు అల్లిన పూల? అవునండి. ఏంటి Wow. మీనా గారు అల్లిన పూల? అవును. ఏంటి బ్రో మొత్తం ఒకటేనా? ఇది పూల మాలగా సరే, ఇది గజమాల. అందరూ ఎలా ఉన్నారు? నిజంగానే నాకు చాలా హ్యాపీ ఇంతమందిని ఒకే ప్లేస్లో చూడడం. గుండె నిండా గుడి గంటలు చాలా మంచి ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో ఉంది. దానికి కారణం మీరు అందరే. మిమ్మల్ని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి డ్రైవింగ్ అవి చేస్తున్నాడా, లేకపోతే ముందే ప్లాన్ చేశాడా? తెలీదు, పెళ్ళి అయిపోయింది. అది నా వల్ల అయిపోయిందంటే మంచిగానే ఉంటారు. అండ్ మీరు కూడా ఇక్కడే ఉండి ఈ ఫంక్షన్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి డాక్టర్ బాబు వస్తున్నాడు. బతికే ఒక తండ్రి, తమ్ముళ్ళే లోకంగా బతికే ఒక అన్నయ్య, అమ్మాయిని పడేయడమే జయంగా పెట్టుకున్న ఒక హీరో, ఫ్రస్ట్రేషన్ లో బతుకుతున్న ఇంకో తమ్ముడు, ప్రేమ కోసం అల్లాడిపోతున్న చివరి తమ్ముడు. ఈ ఫ్యామిలీలో వచ్చి పడింది పాపం లేత లేడి పిల్ల. ఇంకా ఇవిడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో. మీరు కూడా ఇక్కడే ఉండి ఈ ఫంక్షన్ పనులు మీరే టెన్షన్ పడకండి, మీరు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి. రామరాజు గారి కుటుంబాన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ప్రదీప్ సార్, పెళ్లి కొడుకు తరపు ఫ్యామిలీ మెంబర్స్ పిలవమంటే పనోళ్ళని పిలిచావేంటి? సార్ ఎవరు అనుకుంటారు వాళ్ళు? బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ ఫ్యామిలీ. అది వాళ్ళు బ్రదర్స్. ఓకే, ఇతను ఎవరు పనోళ్ళలో ఉన్నాడు? మీ ఇంట్లో మీరెంత పవర్ఫుల్ సార్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో ఆయన స్వింగ్ నడుస్తుంది. ఎప్పుడు చూసినా స్వింగ్ లోనే ఉంటాడు. కాదు మావయ్య, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏదో ఊగుతూనే ఉన్నాడు, స్మెల్ వస్తుంది. ఏమండి బాబు నాయనా, ఏమయ్యా కొడుకు రిసెప్షన్ ఈ రోజన్నా మానేయచ్చు కదా? కొడుకు రిసెప్షన్ ఆనందంలోనే చేశానండి. అది ఆనందంలో వేస్తావు, బాధలో వేస్తావు, ఆనందం లేకపోతే వేస్తావు, బాధ లేకపోతే వేస్తావు, ఎలాగైనా వేస్తావు. బాధ్యతల గురించి చెప్తున్న వ్యక్తి అయినా ఈయన ఇద్దరు పిల్లలు ఎలా చేసుకుంటున్నారు పెళ్లి? ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ కొడుకు గొప్పడు. ఇప్పుడు నీకు కాదు, మిగతా ఇద్దరికీ. నేను మంచిగా మాట్లాడి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశాను. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నేను జాగ్రత్తగా పద్ధతిగా ఇంట్లో పెట్టుకున్నాను. మేము ముందే చెప్పాం, మేము ఫ్రీడమ్ ఇచ్చాం, మీరు ఫ్రీడమ్ ఇవ్వలేకపోయారు. సరే, మన మాటలు అయిపోయినాయి కదా. ఇగో ఇక్కడ 3 ఉన్నారు జెమ్స్, వాళ్ళు మాట్లాడతారు ఇక నీతో. రండిరా. ముగ్గురు ఉన్నారు సిల్లీ ఫెలోస్. సార్ ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలి సార్. ఏంటి సార్ ఇంత గందరగోళంగా ఉన్నారు? ఏమండి వాళ్ళు చూడండి, వాళ్ళు గందరగోళానికి లేబల్. అబ్బా నువ్వే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఎట్లా చదువుకోకపోతే ఎలా అవుతామా అని నిన్ను చూసాకే తెలిసింది. అసలే ఆ ఇంట్లో ఇప్పటివరకు ఎవరికి పెళ్లి కాలేదు. ఈ ఒక్క గేమ్ కి మనం ఉంటే స్టార్ మా ఫ్యామిలీ అంతా ఉంటే బాగుంటది కదా. అందరూ వస్తారు. పెళ్లి కూతురు తరపున మా పెద్ద ఫ్యామిలీ వచ్చింది, ఆ మిగతా వాళ్ళందరూ పెళ్లి కొడుకు తరపున జాయిన్ చేయండి. ఏంటమ్మా, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు, పెళ్లి కూతురు తరఫు వాళ్ళు.
2, 3. అసలు విషయం తెలియదు. ఇలాంటప్పుడు భార్యని గెలిపిస్తే భార్య జీవితంలో మనం గెలిపిస్తుంది రా బాబు. ఇంట్లో ఆడవాళ్ళు లేరు కదా సార్, అందుకే అలవాటు లేక మన అదే మీ నాన్నకి అది తెలియకపోవడం వల్లే ప్రాబ్లం. మా స్టార్ మా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.